90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ వినాయక్. 2025లో కనుక మనం చూసుకుంటే వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కన్యా రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది, వేదిక్ ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. 2025లో కనుక మనం చూసుకుంటే అన్న వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం విమెన్కి, అది కూడా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ వారి గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయి? కన్యా రాశి అంటే ఉత్తరా నక్షత్రము 2, 3, 4, హస్త చిత్తా నక్షత్రము 1, 2 పాదాల వరకు కన్యా రాశిగా పరిగణించబడతారు. సో ఎస్పెషల్లీ ద ఒరిజినల్ 6th హౌస్ కన్యా రాశి అండి. సో చెప్పాలంటే నిత్యము ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు నిత్యము పోరాటం చేయాల్సిందే, అంటే నిత్యము కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది, నిత్యము ఒక ఆరోగ్య ఇబ్బందితో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. అంటే అందరికీ నేను చెప్పట్లేదు, జాతకంలో కనుక మీకు లగ్నం బలంగా ఉంటే మీకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నిత్యము ఏదో ఒక పని, నిత్య జీవన విధానంలో ఏదో ఒక బాధ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. సో కన్యారాశి స్త్రీలు ఎస్పెషల్గా వాళ్ళ కోసం శాస్త్రం ఏం చెప్పిందంటే, కన్యారాశి స్త్రీలు కనుక గణపతి ఆరాధన చేస్తే విపరీతమైనటువంటి రాజయోగం పడుతుందండి. ఇది వాస్తవము. కన్యారాశి స్త్రీలు మీరు గుర్తుపెట్టుకోండి, గణపతిని మీరు ఎక్కువగా పూజించండి. బుధవారం నాడు గరిక, తరువాత ఉమ్మెత్త పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, ఎర్ర గన్నేరు పువ్వులు, వీటితో కనుక మీరు పూజ చేసినట్లయితే విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది. తొందరగా అనుగ్రహం, గణపతి అనుగ్రహం కలుగుతుందంటే కన్యారాశి వాళ్ళకి మాత్రమేనండి. సో అయితే ఈ కన్యారాశి వాళ్ళకి చూస్తే కనుక వీళ్ళకి, అమ్మాయిలకి బిజినెస్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. బిజినెస్ చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది, బిజినెస్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, ఆ తెలివితేటలు, అపారమైన జ్ఞాన సంపత్తి కన్యారాశి స్త్రీలకు ఉంటుంది. వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడగలరు. ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. 50% పీపుల్ ఇంట్రోవర్టెడ్గా ఉంటారండి. సో మిగతా పీపుల్ అందరూ కూడా కాస్త సామాన్యంగా ఉంటారు. ఇంట్రోవర్ట్ మైండెడ్ పీపుల్ ఎక్కువగా ఈ కన్యా రాశిలో ఉంటారు. ఈ కన్యా రాశికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ కన్యలోనే స్వోచ్ఛ ఏ గ్రహం అంటే బుధుడు. అంటే బుధుడు సంపూర్ణమైన బలం పొందేది ఈ రాశిలోనే. కాబట్టి వీళ్ళు కనుక MBA కోర్సులు కానీ, లేకపోతే వీళ్ళు కనుక ఏదైనా ఒక వ్యాపారవేత్తలాగా ఒక బిజినెస్, చిన్న స్థాయి బిజినెస్ పెట్టినా అపారమైనటువంటి ఆదరణ లభిస్తుంది వీళ్ళకి. ఆ స్కిల్స్ వీళ్ళలో ఉంటాయి. వీళ్ళు జనాల్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు వీళ్ళు తలుచుకుంటే కనుక. ఎందుకనంటే బుధుడు ఎప్పుడు కూడా వ్యాపారవేత్త, ఒక లౌక్యం తెలిసినటువంటి మనిషి, అది ఒక అపారమైన జ్ఞాన సంపత్తి గల వ్యక్తి. అలాంటి స్వభావాలు ఈ యొక్క కన్యారాశి స్త్రీలకు ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఈ ధనం మీద, ఈ డబ్బు సంపాదన మీద ఫోకస్ చేయరు. చేశారనుకోండి విపరీతమైనటువంటి డబ్బు, ఎక్కడి నుంచి ఎలా డబ్బు సంపాదించాలో కూడా వీళ్ళకి బాగా తెలుస్తుంది. సో కన్యారాశి స్త్రీలను పెళ్లి చేసుకోవడం కూడా ఒక రకంగా చాలా అదృష్టం అండి. ఎంతవరకు ఖర్చు పెట్టాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, జీవితంలో ఎలా ఎదగాలి, ఎక్కడ ఏ టైంలో ఎలాంటి క్యాలిక్యులేషన్స్, నిర్ణయాలు తీసుకోవాలో వీళ్ళు బాగా దాంట్లో అనుభవజ్ఞులు. వాళ్ళకి బై బర్త్ ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్స్ చేసేటువంటి థాట్స్ అన్నీ కూడా. అదేవిధంగా కన్యారాశి వాళ్ళకి చూస్తే మ్యారీడ్ లైఫ్ అండి. ఎందుకంటే ఒరిజినల్ 4th and 7th లార్డ్ గురుడు అవుతాడు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా పెళ్ళైన తర్వాత కాస్త ఇద్దరికి ఇబ్బందులు వస్తాయి. అందరికీ కాదు. 7th లార్డ్ మీ ఇండివిజువల్ జాతకంలో బాగుంటే సూపర్, లేకపోతే మీకు ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తారు. భర్త ఎక్కడో ఉండడము, భార్య ఎక్కడో పని చేయడము, లేకపోతే పని రీత్యా ఒత్తిడి వల్ల ఇద్దరికీ ఆ యొక్క అనుబంధం అనేది దూరం అవ్వడము, ఇలాంటివి కనబడతాయి ఓవర్ ద ఒక 1-2 year పీరియడ్ ఆఫ్ టైంలో అండి, మ్యారేజ్ అయిన తర్వాత. సో ఎప్పుడైతే వీళ్ళు, ఇందాక నేను చెప్పాను గణపతి ఆరాధన చేస్తే చాలా బాగుంటుందని, ఎప్పుడైతే గణపతి ఆరాధన చేస్తూ ఉంటారో వీళ్ళకి అదృష్టం అని పడుతుంది మ్యారీడ్ లైఫ్లో కూడా. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు డబ్బుని సృష్టించాలి అనుకుంటే స్టాక్ మార్కెట్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా స్టాక్ మార్కెట్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు సినిమా ఫీల్డ్లో రైటర్స్ కింద, గొప్ప గొప్ప మీడియా ఆర్టిస్టుల కింద, అంటే ఈ యొక్క జర్నలిజం అవ్వచ్చు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, ఏ రకంగా అయినా సరే వీళ్ళ యొక్క స్థానాన్ని, వీళ్ళ యొక్క గుర్తింపుని, వీళ్ళ యొక్క ఐడెంటిటీని పెంచుకునేలా చేసుకుంటారు. వీళ్ళు పుట్టింది పేదరికంలో అయినప్పటికీ కూడా గోల్డెన్ స్పూన్కి వీళ్ళ పిల్లలు గోల్డెన్ స్పూన్లో బ్రతకగలిగేంత ఇవ్వగలిగే క్యాపబిలిటీ వీళ్ళకు ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూనే ఉంటాయి. కన్యారాశికి ఎస్పెషల్లీ ఈ 2025లో ఈ జనవరి మాసంలో ఆరోగ్యపరంగా బాగాలేదు.
వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మానసిక ఒత్తిడి, లగ్నంలో కేతువు కాబట్టి మానసిక ఒత్తిడి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారా చేయరా ఏంటి, ఒక రకమైన యాంగ్జైటీ అండి, ఆందోళన విపరీతంగా ఉంటుంది వీళ్ళకి ప్రజెంట్ టైమ్స్లో. సో ఎప్పుడైతే 4వ స్థానంలో రవి బుద్ధులు ఉన్నారు ఈ జనవరి మాసంలో అండి, వీళ్ళకి కుటుంబపరమైనటువంటి కలహాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు కన్యారాశి వాళ్ళు కుటుంబానికి చాలా విలువ ఇవ్వాలి, కుటుంబ సభ్యులను గౌరవించాలి. ఎయిదర్ పెళ్ళైన వాళ్ళు అత్తగారినైనా అవ్వచ్చు, తల్లిదండ్రులైనా అవ్వచ్చు, ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 6వ స్థానంలో శుక్ర శనులు ఉన్నారు, మంచి యోగిస్తున్నారు కాబట్టి వీళ్ళకి వృత్తిరీత్యా ఆదాయపరంగా ఇంక దేనికి లోటు లేదు వృత్తి వ్యాపారాలలో. దాంతో ఇప్పుడు నడిచేటువంటి 7వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఎవరైనా ఉమ్మడి వ్యాపారం చేస్తూ ఉంటే పార్ట్నర్షిప్లో కనుక వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఖచ్చితంగా బిజినెస్లో కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మళ్ళీ 6th ఈ శుక్రశనులు బాగున్నప్పటికీ కూడా 7th లార్డ్ రాహు ఎప్పుడైతే పాడయ్యాడో అట్ ద సేమ్ టైం బాగుంది బాగలేదు. అంటే వ్యాపారం విషయంలో జనవరి 15 దాకా చాలా బాగుంటుంది, జనవరి 15 తర్వాత నుంచి కాస్త డల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. అదేవిధంగా ఈ కన్యారాశి వాళ్ళకి 11వ స్థానంలో కుజుడు స్తంభించాడు కాబట్టి జనవరి 23 దాకా పెద్దలు, ఆ సంఘంలో ఉండేటువంటి పెద్దలు అవ్వచ్చు, సమాజంలో ఉండేటువంటి పెద్దలు అవ్వచ్చు, వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి పెద్దలు అవ్వచ్చు, వాళ్ళ వల్ల ఒత్తిడి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ జనవరి మాసంలో ఈ ఫలితాలు ఉన్నప్పటికీ 2025లో ఎప్పుడైతే జాతకంలో ఈ యొక్క రాహు మే 18వ తారీఖు తర్వాత 6వ స్థానంలోకి వస్తున్నాడో అపారమైనటువంటి రాజయోగం పట్టబోతుంది. ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. రిలేషన్షిప్లో ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఓవరాల్గానా లేకపోతే 2025లోనా అండి? రెండు చెప్పండి సార్. ఓవరాల్గా అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, ఓవరాల్గా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సంతానపరంగా కూడా అంత ఇబ్బందులు ఏముండవు. కానీ మేజర్గా సంతానం కన్సీవ్ అయ్యారని చెప్పి వార్త విన్న తర్వాత డెలివరీ అయ్యే లోపు కాస్త ఆరోగ్య సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒరిజినల్ 5th లార్డ్ వచ్చి శని అవుతాడు కాబట్టి భయపడతాడు, టెన్షన్ పడేలా చేస్తాడు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నడిచేటువంటి 2025లో మే 18వ తారీఖు దాకా వీళ్ళకి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మే 18 తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా 7వ స్థానంలోకి శని రాబోతున్నాడు, అది చాలా మంచిదే. అదేవిధంగా 10వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు, ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకనంటే కన్యారాశి వాళ్ళకి మే 15వ తారీఖు తర్వాత నుంచి ఎవరైతే సెటిల్ అవ్వలేదో అమ్మాయిలు వాళ్ళందరూ సెట్ అయిపోతారు, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరు అనుకునేటువంటి కోరిక, మీరు గణపతిని ఆరాధన చేయండి, మీరు కోరుకున్నటువంటి కోరిక ఉన్నటువంటి వృత్తుల్లోకి వెళ్ళిపోతారు. సక్సెస్ అనేది కెరీర్ పరంగా మే 15వ తారీఖు తర్వాత చూడబోతున్నారు. ఓకే, 100%. మిగతా మంత్లో ఎలా ఉంటుందండి? మిగతా మంత్లో ఎప్పుడైతే అక్టోబర్ నెలలో 11వ స్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత అప్పుడు కూడా బాగుంటుంది. కానీ ఈ మే టు అక్టోబర్ ఉన్నంత కాదు. కానీ 2025 మే తర్వాత నుంచి ఇప్పుడు మీద వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుందని చెప్పాలి. కెరీర్ పాయింట్లో చూసినప్పుడు ఏ కెరీర్ ఎక్కువ పరిస్థితి అవకాశం? ఎక్కువగా వీళ్ళకి బిజినెస్ అండి. అంటే వృత్తి అనేటువంటిది వీళ్ళకి బిజినెస్ చేస్తే అపారమైన అత్యున్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళిపోతారు. అంటే ఉద్యోగం అనేది వీళ్ళకి అచ్చు రాదని చెప్పాలి. సో వీళ్ళ యొక్క అంటే వీళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా గొప్పదైనటువంటి టాలెంట్ పెట్టుకుని కూడా బిజినెస్ చేసే టాలెంట్ పెట్టుకుని ఉద్యోగం చేస్తున్నారు అంతే. దాన్ని అలాగే చూసుకోవాలి తప్ప ఉద్యోగంలో నాకు బాగానే ఉంది కదా బిజినెస్ అంటారు ఏంటి అనుకుంటే వాళ్ళదే దోషం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అంతటి గొప్ప స్థాయికి వెళ్ళే బిజినెస్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క అంతర్గత జాతకంలో ఏ బుధుడో నిజంగా కన్యలో ఉన్నాడు అనుకోండి, భద్ర మహాపురుష యోగం పట్టినట్టే వాళ్ళకి. దోషాలు ఏముంటాయండి? దోషాలంటే మేజర్గా ఆరోగ్యం అండి. ద ఒరిజినల్ 6th హౌస్ కాబట్టి ఆరోగ్యం చాలా సెన్సిటివ్, ఫిజికల్గా ఉంటారు, ఫిజికల్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో అక్కడ నలిగిపోతారు కాస్త. సో ఆరోగ్యపరంగా వీళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఏ వారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సార్ వాళ్ళకి? ఎక్కువగా వీళ్ళకి గురువారం అండి, గురువారము అండ్ ఇంకా చెప్పాలంటే బుధవారము, గురువారాలు రెండు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఎక్కువగా గురువారము తర్వాత బుధవారము చాలా బాగుంటుంది. గణపతి ఆరాధన ఎందుకంటే స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఈవెన్ గణపతి యొక్క ఉపాసనలో కూడా కన్యారాశి గురించి చాలా గొప్పగా ఉంటుందండి. కన్యారాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా గణపతిని నిత్యం ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలాంటి కష్టం ఉన్నా సరే అవన్నీ పోయి అష్ట ఐశ్వర్యములు వస్తాయండి, తొందరగా సిద్ధిస్తుంది. ఏ రాశికైనా గణపతి యొక్క అనుగ్రహం అంటే కేవలం కన్యారాశికే, అది వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టం. దాన్ని సద్వినియోగం చేసుకోండి, గణపతికి ప్రతి నిత్యము ఆరాధన చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చాలామంది అంటే మీ దగ్గర
జాతక చక్రం ప్రకారం ఎవరైతే చూపించుకొని వ్యక్తిగత జాతకం చూపించుకునే వాళ్ళు ఉన్నారో చాలా పాజిటివ్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ వీడియోస్ చూసిన తర్వాత ఓకే, ఏదైనా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దోషాలున్నా వాటి నుంచి బయటపడాలి అనుకున్నా, లేదంటే కెరీర్ని చూస్ చేసుకునేటప్పుడు రైట్ కెరీర్ని ఎప్పుడు ఏ విధంగా చూస్ చేసుకోవాలి, లేదా అంటే 2025 కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? కొంతమందికి వ్యక్తిగత దోషాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళవో కొన్ని పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి చేస్తే వాళ్ళకి డెఫినెట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటుంటాం మనం. వాళ్ళు నమ్మే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే పెళ్ళిళ్ళు డిలే అవుతూ ఉంటాయి. ఈవెన్ రాబోయేటువంటి పెళ్ళిళ్ళ సీజన్లో అయినా సరే ఒక మంచి ముహూర్తం కోసం ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అప్రోచ్ అవ్వచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, దాని ద్వారా ఏదో ఒక ఉపశమనం పొందుతాము అనే ఆశతో ఉంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే అమ్మా, మీరు కన్సల్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ ఇండివిజువల్ జాతకాన్ని అనలైజ్ చేసిన తర్వాత నేను ఒక పూజ రెమెడీ చేయించిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ మాత్రం నేను ఇస్తాను. ఏ ముహూర్తం ఉన్నా ఏమున్నా సరే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. కన్సల్ట్ అయితే మా టీం ఎవరైతే మా వాళ్ళు ఉంటారో మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు, మీతో మాట్లాడతారు. తప్పకుండా నేను మీతో మాట్లాడతాను. ఓకే, అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని. తప్పకుండా అండి. ముహూర్తాలు, పేరు, దాంతోపాటు కొంతమంది గృహప్రవేశానికి సంబంధించింది, పెళ్లి ముహూర్తానికి సంబంధించింది కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. తప్పకుండా అవ్వచ్చు అండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిది అంటే వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ తోటి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, మీకుండేటువంటి ఏదున్నా సరే అంటే కెరీర్ పాయింట్లో నుంచి చూసినప్పుడు 2025 ఏ విధంగా ఉంది, లేదంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది, మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ని వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక రెమెడీ కోసం కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.